ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియాత్మ బంధువులారా, మనం ఈరోజు ఉదయం నిష్కామ కర్మ ఎలా చేయాలో చెప్పుకున్నాం. దాని మూలంగా అది ఎలా ఒకే మార్గంలో ఒకే లక్ష్యంతో ఒకే గమ్యంతో పయనిస్తూ ఉంటుందో అప్పుడు చిత్తైకాగ్రత కుదిరి నిశ్చలత్వం చేకూరి సంశయరహితమై బుద్ధి స్థిరత్వం కలిగి నిశ్చయంగా ఉండి అది అంతిమ ఫలమైన నిష్కామ కర్మకు అంతిమ ఫలమైన బుద్ధి యొక్క స్థిర మాహాత్మ్యం చేకూర్చుతుంది అని చెప్పాడు పరమాత్మ అని చెప్పుకున్నాం మనం. వెంటనే అర్జునుడికి ఈ స్థిరబుద్ధి కలిగిన మహానుభావుడు ఎలా ఉంటాడో, ఏ లక్షణాలతో అతను కూడుకుని ఉంటాడో అతన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసతో అడుగుతాడు పరమాత్మని ఒక ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇది అర్జునుని ప్రశ్న. అంటే ఓ కేశవ, స్థిరమైన జ్ఞానము కలిగినట్టి సమహిత చిత్తము కలిగిన స్థితప్రజ్ఞుని లక్షణము ఎలా ఉంటుంది? అటువంటి నిశ్చయ జ్ఞానం గలవాడు ఏమి ఉపదేశిస్తాడు? అటువంటి తత్వవేత్త ఆత్మవేత్త ఏ రీతిగా ఉంటాడు? అతని ఆచరణ ఏ విధంగా ఉంటుంది అని పరమాత్మను ప్రశ్నించాడు అర్జునుడు. అప్పుడు పరమాత్మ దీనికి సవివరమైన సమాధానం చెప్తాడు. అందులో నేను మీకు వీలైనంత వరకు చెప్తా. పరమాత్మ అంటాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అంటే ఎవరైతే తన కోర్కెలనన్నిటినీ సర్వాన్ పార్థ మనోగతాన్, తన మనసులోని ఉన్న కోరికలన్నిటినీ వదిలివేసి ఆత్మన్యేవాత్మనా తుష్ట, తన ఆత్మలో తనే రమిస్తూ ఉంటాడో అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్పాడు పరమాత్మ. అంటే ఇక్కడ తను అంటే సాధకుడు ఏ కోరికలు లేకుండా ఉండాలి. అంటే ఏదో మంచి కోరికలు ఉంచుకుని చెడు కోరికలు వదిలేయటం అని కాదు. చెడు కోరికలు ఉండకూడదు, మంచి కోరికలు ఉండకూడదు. రెండు రకాలైన కోరికని వదిలేసేయాలి. అంటే ఒక ఉదాహరణతో చెప్పాలంటే, మనం ఏదైనా ఒక పంచెని కానీ ఒక చీరను కానీ తీసుకుంటే ఈ పంచెలో రెండు దారాలు ఉంటాయి, పొడవు దారము అడ్డము దారము. దాన్ని తెలుగులో పడుగు దారము పేక దారం అంటారు. ఈ మంచి కోరికలు పడుగు దారాలు అనుకుందాం, చెడు కోరికలు పేక దారాలు అనుకుందాం. సో ఈ పేక దారాలన్నీ ఇప్పుడు మనం తీసేస్తే అక్కడ పొడుగు దారాలు మిగులుతాయి, అంటే మంచి కోరికలు మిగులుతాయి, చెడు కోరికలు తీసేసాం. కానీ ఈ మంచి కోరికను కూడా తీసేసామనుకో, అప్పుడు పంచి మాయమైపోతుంది. ఇది
స్థితప్రజ్ఞత్వ లక్షణం. అంటే మంచి కోర్కెల్ని చెడు కోర్కెల్ని మనం ఎట్లయితే వస్త్రంలో ఉన్న పడుగు పేక దారాలలాగా తీసివేస్తే వస్త్రం మాయమైపోద్దో, అప్పుడు మనిషిలో ఉన్న కోర్కెలు, మంచి కోర్కెలు చెడు కోర్కెలు పోయి మనిషి తన ఆత్మలో తనే రమిస్తూ ఉంటాడు. దీన్నే స్థితప్రజ్ఞత్వం అంటారు. ఇంకా అంటాడు పరమాత్మ, దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. అంటే ఏంటి? అనేక సుఖాలు వచ్చినప్పుడు ఉప్పొంగకుండా, సుఖాసక్తి పెరగకుండా, దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ అంటే సుఖదుఖాల్లో సమభావం కలిగి, అంటే సుఖదుఖాలనే ద్వంద్వాలని దాటి రాగము, భయము, క్రోధము అనే ఉద్రేకజనిత వాతావరణంలో సమబుద్ధి కలిగి వీతరాగ భయక్రోధ అంటే రాగము, భయము, క్రోధము ఇవన్నీ వదిలేసిన వాడయి ఈ రాగాది గుణాల్ని సమభావంతో నిశ్చలమైన నిర్మలమైన మనస్సుతో సదా పరమాత్మ చింతనతో ఈశ్వర మననంతో స్థిరంగా ఉండేవాడే స్థితప్రజ్ఞుడు అని అనబడతాడు. అట్లానే ఇంకేమంటాడు? యస్సర్వత్రా నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే ఎప్పుడు సదా దొరికిన దాంతో శుభం కానీ అశుభం కానీ దాంతో పెద్ద ఆనందపడడు, పెద్ద ద్వేషించడు. నాభినందతి నద్వేష్టి, అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇంకొక ఉదాహరణ చెప్తూ పరమాత్మ అంటాడు, యదా సంహరతే చాయం కుర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే కూర్మము తాబేలు, కూర్మం అంటే తాబేలు, తనకి ఏదైనా ప్రమాదం సంభవించబోతోంది అని పసిగడితే ఏం చేస్తుంది? తన అవయవాలన్నీ లోనికి లాగేసుకుంటుంది. అదే రకంగా స్థితప్రజ్ఞత్వం ఉన్న వ్యక్తి తన ఇంద్రియాలన్నింటినీ కూడా లోనికి లాగేసుకుంటాడు. యదా సంహరతే చాయం కుర్మోంగానీవ సర్వశః, కూర్మము ఎట్లా అయితే తన సమస్తమైన అంగాల్ని లోనికి ఉపసంహరించుకుంటుందో అట్లాగే ఇంద్రియార్థేభ్య, ఈ వ్యక్తి సాధకుడు ఇంద్రియాలని ఇంద్రియ విషయాల నుంచి ఉపసంహరించుకోవటాన్ని అట్లా చేసిన వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇంకా అంటాడు పరమాత్మ, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయాలని వాటి దగ్గర నుంచి మనము విరమింపజేస్తే, ఇంద్రియం సంయమం మనం సాధించితే ఏమవుతుంది? ఇంద్రియాల విషయాల నుండి నివర్తిస్తాయి. కానీ విషయాసక్తి చావదు. దానికి ఏం చేయాలి? పరమాత్మ దర్శనంతో ఆ ఆసక్తి కూడా నశిస్తుంది. అంటే ఏకకాలములో 3 పనులు చేస్తే, అంటే వాసనాక్షయం, వాసనలు, ఇంద్రియ వాసనలు, మనోనాశం, మనస్సుని అరికట్టడం, తత్వజ్ఞానం, ఈ శబ్దాది విషయాలనే ఆహారాన్ని ఇంద్రియాలు స్వీకరింపనంత మాత్రం చేత విషయాలపై ఆకర్షణ ఇంద్రియాలకు తగ్గుతుంది. కానీ మనసులో విషయవాసన, భోగాసక్తి తొలగదు. విషయవాసన మిగిలే ఉంటుంది. ఈ విషయవాసనలు కూడా తొలగాలంటే ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం కావాలి. పరం దృష్ట్వా,
విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా ఎప్పుడైతే పరమాత్మ దర్శనం కలుగుతుందో అప్పుడు ఇతనికి ఆత్మదర్శనం అవుతుందన్నమాట. కాబట్టి వ్యక్తి ఈ 3 సాధనలు ఏకకాలంలో చేయాలి. అంటే వాసనాక్షయము, మనోనాశం, తత్వజ్ఞానం. ఇలా చేస్తే అతను చిత్తప్రజ్ఞత్వాన్ని పొందుతాడు. ఇంకా ఏమంటాడు, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. ఎవరైతే ఇంద్రియ సంయమం చేయడం, చిత్తసామ్యం సాధించడం అంటే చిత్తాన్ని వివేకయుక్తంగా, అనాసక్తంగా, నిర్వికారంగా చేయటం చేసి మత్పరత్వం సాధించాలి. మత్పరత్వం అంటే భగవత్పరాయణత్వం సాధించాలి. ఈ 3 సాధనతో ఇంద్రియాలను వశం చేసుకుని బుద్ధిని పరమాత్మలో, ఆత్మలో స్థిరం చేయాలి. అప్పుడు ఇంద్రియ జయానికి మనం దగ్గర పడతాం. దాన్ని పరమాత్మ ఆ ఉపాయాలేంటో చెప్తున్నాడు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే ఆ ఉపాయాలు ఏంటంటే సంపూర్ణ త్యాగము, సంపూర్ణ భోగము కాకుండా మధ్య మార్గం, అంటే ఇంద్రియ సంయమము పాటించాలి. సర్వాణి సంయమం అని చెప్పాడు పరమాత్మ. అంటే ఏ ఒక్క ఇంద్రియానికి కూడా స్వేచ్ఛని ఇవ్వొద్దని అర్థం. మూడోది ఏం చెప్పాడు, మత్పరః అనే 3వ ఉపాయం చెప్పాడు. అంటే నిగ్రహం పాటించు, లోపల యుక్త చిత్తుడివి అవ్వడానికి ప్రయత్నించు. ఈ విషయాలని దొంగలు లోపల ఇంద్రియ ద్వారాల గుండా దూరకోకుండా నువ్వు సావధానంగా ఉండి నిగ్రహించుకో. ఒకవేళ దూరి వస్తే ఏం చేయమన్నాడు, చేయి దాటిపోయేట్లుంటే, విషమిస్తే ప్రభువుకి మనం ఏం చేస్తాం, దొంగ వచ్చి మనల్ని ఇది చేస్తుంటే పోలీసులకి మనం ఫోన్ చేస్తాం. అట్లానే నువ్వు పరమాత్మని ఆశ్రయించు. పరమాత్మని ఆశ్రయిస్తే అప్పుడు నువ్వు, అదే మత్పరత్వం, ఆశ్రయిస్తే నువ్వు ఇందులోంచి తప్పించుకోవచ్చు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్పాడు. సో ఈ రకంగా పరమాత్మ ఈ చిత్తప్రజ్ఞత్వాన్ని గురించి చెప్పాడు. ఇంకా ఇది చెప్పుకోవడానికి ఇంకా 10 శ్లోకాల దాకా ఉన్నాయి. అది మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం. హరి ఓం తత్సత్.